వైఎస్ బ్రాండ్ ఇక షర్మిల ఖాతాలోకేనా? మరి జగన్కు మిగిలేదేంటి? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఏంటి? జగన్ గురించి షర్మిల చేసిన హాట్ కామెంట్స్ ఏంటి? టేక్ ఎ లుక్. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల తన రాజకీయాన్ని మొదలుపెట్టేశారు. ఇక తన అన్న జగన్ ని నోరెత్తేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రశ్నలు విమర్శలతో నిలదీస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వైసీపీ నుంచి వైఎస్ బ్రాండ్ ని తన సొంతం చేసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. జరిగిన వాస్తవాలన్నింటినీ కుండబద్దలు కొట్టినట్లు జనం ముందు ఉంచుతున్నారు. ఇక తన ప్రశ్నలకు సవాళ్లకి బదిలిచ్చేందుకు కూడా వైసీపీకి మాటలు కూడా దొరకటం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అసలు షర్మిల చెబుతున్న వాటిలో ఏ ఒక్క అంశాన్ని ఖండించేందుకు కూడా వైసీపీకి అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు. అయితే గత 5 ఏళ్ల కిందట జరిగిన అంశాలని షర్మిల సూటిగా సుత్తి లేకుండా మళ్లీ జనం కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. అన్న జగన్ కోసం ఆనాడు తాను పడిన కష్టాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. జనం కూడా అవును నిజమే కదా అని ఆమె మాటలతో ఏకీభవిస్తున్నారు. దీంతో సజ్జల, పేర్ని నానీలు వంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చి షర్మిలపై చేస్తున్న విమర్శలు కూడా ఆమె చెబుతున్న వాస్తవాల ముందు నిలబడలేకపోతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు, చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ షర్మిలపై నిందలేసి చేతులు దులిపేసుకుందామన్న తాపత్రయమే తప్ప వైసీపీ నేతల్లో షర్మిలకి ధీటుగా బదిలిచ్చేందుకు మ్యాటర్ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో జగన్ కూడా మీడియా ముందుకు వచ్చి తన కుటుంబాన్ని చీల్చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుని నీళ్లు నమలడం తప్ప మరేం చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఇక ఇంతకాలం పరదాల మాటన దాక్కున్న జగన్ ని ఇప్పుడు ఆ పరదాల్ని తొలగించి చెల్లిని తల్లిని నిలవనీడ లేకుండా తరిమేసిన దుర్మార్గుడిగా జనం ముందు నిలబెడుతున్నారు షర్మిల. తాజాగా తన అన్న జగన్ సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి వైఎస్ లేరని కుండబద్దలు కొట్టేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త భాష్యం చెప్పారు. వైఎస్ఆర్ సిపిలో వై అంటే వైవి సుబ్బారెడ్డి, వి అంటే విజయసాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని వివరించారు. ఆ పార్టీలో వైఎస్ఆర్ లేరని, అది జగన్ సొంత పార్టీ అని, అది నియంత పార్టీ అని విమర్శలు గుప్పించారు. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజల్ని దోచుకునే పార్టీ అని, పేదల ప్రయోజనాలు పట్టని పార్టీ అంటూ షర్మిల దుమ్మెత్తిపోశారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల్ని తుంగలోకి తొక్కిన పార్టీగా వైసీపీని షర్మిల అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనైన తాను తండ్రి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ లో చేరి అడుగులు వేస్తుంటే ముప్పెట దాడి చేస్తున్నారని విమర్శించారు. తన అన్న వైసీపీని ఏర్పాటు చేసినప్పుడు తండ్రి ఆశయాల కోసం నిలబడతారని భ్రమించామని, ఆ పార్టీ కోసం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అన్నకి అండగా నిలిచానని చెప్పారు. వైసీపీని భుజాల మీద వేసుకుని మోశానన్నారు. నా రక్తం చెమట దారపోసి పార్టీని ఏపీలో అధికారంలోకి తీసుకువచ్చానని షర్మిల చెప్పారు. అంతేకాదు, తన రెక్కల కష్టం మీద ఎదిగి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇప్పుడు తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దిన చందంగా తనపై దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్ని దాడులు జరిగినా బెదిరేది లేదు, అదిరేది లేదని, తాను వైఎస్ఆర్ బిడ్డనని, భయం అన్నది తన డిక్షనరీలోనే లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో ఇక వైఎస్ బ్రాండ్ షర్మిల ఖాతాలోనే అంటూ చర్చలు మొదలయ్యాయి.